చేయండి కొద్దిగా డౌన్ ఇంకా అంతే. ಹಾಯ್ ಹಲೋ ನಮಸ್ತೆ, ನಾನು ನಿಮ್ಮ ಅವಿನಾಶ್. ನೀವು ನೋಡ್ತಾ ಇದ್ದೀರಾ ಪರ್ವತ ಚಾನಲ್. ಸೊ ರೈಟ್ ನಾವು ನಾನೀಗ ಇಲ್ಲಿ ಒಂದು ಅಕ್ಕಮಹಾದೇವಿ ಕೇವ್ಸ್ಗೆ ಹೋಗುವಂಥ ಒಂದು ಸ್ಥಳದಲ್ಲಿದ್ದೀನಿ. ಅಕ್ಕಮಹಾದೇವಿ ಕೇವ್ಸ್ಗೆ ಹೋಗಬೇಕು ಅಂದರೆ ಇಲ್ಲಿವರೆಗೂ ಬರಬೇಕು. ಇಲ್ಲಿ ರೋಪ್ವೇ ಇದೆ. ರೋಪ್ವೇಯಲ್ಲಿ ನೀವು ಮೇಲಿಂದ ಬರ್ಬೋದು. ಆ್ಯಂಡ್ ಬಟ್ ನಾವು ಬರೋ ಟೈಮ್ಗೆ ಇಲ್ಲಿ ರೋಪ್ವೇ ರಿಪೇರ್ ಆಗಿದೆ. ಸೊ ನಾವು ಇಲ್ಲಿ ಬೈಕ್ ರೆಂಟಿಗೆ ಸಿಗುತ್ತೆ. ಬಟ್ ರೆಂಟ್ ಅಂದರೆ ಲೈಕ್ ಅವರು ನಮಗೆ ಬೈಕ್ ಕೊಡಲ್ಲ, ಅವರೇ ಕರ್ಕೊಂಬಂದು ಮತ್ತು ಅಪ್ ಆ್ಯಂಡ್ ಡೌನ್ ಮಾಡ್ತಾರೆ, ಕರ್ಕೊಂಡು ಹೋಗ್ತಾರೆ. ಸೊ ಇದು ನದಿ, ಇದು ಕೃಷ್ಣಾ ನದಿ. ಈ ನದಿಯಲ್ಲೇ ನಾವು ಹೋಗಬೇಕು, ಬೋಟಲ್ಲಿಂದ ಹೋಗಬೇಕು. ನಾವು ಅಕ್ಕಮಹಾದೇವಿ ಕೇವ್ಸ್ಗೆ ಹೋಗಬೇಕು. ಇದು ರೋಪ್ವೇ ಬಿಲ್ಡಿಂಗು. ಇನ್ನು ಬೋಟಿಂಗ್ ಅಲ್ಲಿ ಕೆಳಗಡೆ ಇದೆ. ಸೊ ಇಲ್ಲಿ ಬೋಟಿಂಗ್ ಕೂಡ ಇರುತ್ತೆ. ಬೋಟಿಂಗ್ ಮಾಡೋರಾದರೆ ಪ್ರೈಸ್ ಇಲ್ಲಿದೆ, ನೋಡ್ಕೊಳ್ಳಿ. ಸೊ ಒಬ್ಬರಿಗೆ 80 ರೂಪಾಯಿ ಚಾರ್ಜ್ ಮಾಡ್ತಾರೆ. ಬೋಟಿಂಗು 9 ಗಂಟೆಗೆ ಸ್ಟಾರ್ಟ್ ಆಗುತ್ತೆ, 5 ಗಂಟೆವರೆಗೂ ಬೋಟಿಂಗ್ ನಡೀತಾ ಇರುತ್ತೆ, ಅಂದರೆ ರೊಟೇಷನ್ ಆಗ್ತಾ ಇರುತ್ತೆ. ಸೊ ಇಲ್ಲಿದೆ, ಕನ್ನಡದಲ್ಲೂ ಇರುತ್ತೆ, ಇಲ್ಲಿ ನೋಡ್ಕೊಳ್ಳಿ. 80 ರುಪೀಸ್ ಅಡಲ್ಟಿಗೆ, ಮಕ್ಕಳಾದರೆ 60 ರೂಪಾಯಿ. ಸೊ ಅಕ್ಕಮಹಾದೇವಿಗಾದರೆ ಚಾರ್ಜಸ್ ಇಲ್ಲಿದೆ 650 ರೂಪಾಯಿ ಅಕ್ಕಮಹಾದೇವಿ ಕೇವ್ಸ್ಗೆ ಹೋಗಬೇಕು ಅಂದರೆ. ಮತ್ತು ಚಿಕ್ಕ ಮಕ್ಕಳಿಗಾದರೆ 520 ರೂಪಾಯಿ ಒಬ್ರಿಗೆ ಕೊಟ್ಟ. ಸೊ ಇಲ್ಲಿಂದ ಸೆಂಟರ್, ಇಲ್ಲಿ ಬೋಟಿಂಗ್ ಸೆಂಟರ್ ಇದೆ, ಸ್ವಲ್ಪ ಮುಂದೆ ಹೋಗಬೇಕು. ನಾವು ಒಳಗಡೆ ಅಲ್ಲಿ ಟಿಕೆಟ್ ತೊಗೊಂಡ್ರಿ. ಸೊ ಇದು ಟಿಕೆಟು. ಆ್ಯಂಡ್ ಈ ಕಡೆ ಸ್ಟೆಪ್ಸ್ ಇದೆ, ಸ್ಟೆಪ್ಸಲ್ಲಿ ಇಳ್ಕೊಂಡು ಹೋಗಬೇಕು. ನಮಗೆ ಬೋಟ್ ವೆಯ್ಟ್ ಮಾಡ್ತಾಯಿದೆ. ಬೋಟ್ ಹತ್ರ ಹೋಗ್ತಾಯಿದ್ದೀವಿ ಇವಾಗ. ಸೊ ನಾರ್ಮಲ್ ಬೋಟಿಂಗ್ ಮಾಡಬೇಕು ಅಂದರೂ ಇಲ್ಲೇ ನೀವು ಟಿಕೆಟ್ ತೊಗೊಳ್ಬೇಕು. ನಾನು ಆವಾಗಲೇ ತೋರಿಸ್ದೆ ಅಲ್ಲ ಆಫೀಸು, ಅಲ್ಲಿ ತೊಗೊಳ್ಬೇಕು. ಟಿಕೆಟ್ ಇದು ಇನ್ನೊಂದು ಬೋಟು. ఉంటుంది. ರೈಟ್ ನಾವು ಇವಾಗ ಅಕ್ಕಮಹಾದೇವಿ ಕೇವ್ಸ್ಗೆ ಹೋಗೋದಕ್ಕೆ ಇಲ್ಲಿ ವೆಯ್ಟಿಂಗ್ ಮಾಡ್ತಾ ಇದ್ದೀವಿ. ಮುಂದೆ ಬೋಟ್ ಇನ್ನೂ ರೆಡಿ ಮಾಡ್ತಾರೆ, ಲೈಫ್ ಜಾಕೆಟ್ಸ್ ಎಲ್ಲ ತೆಗೆದು ನೀವು ನೋಡ್ಬೋದು. ಈಗ ನೋಡಿ, ಆ ಥರ ಲೈಫ್ ಜಾಕೆಟ್ನ ಇದು ಮಾಡ್ತಾರೆ ಬೋಟಲ್ಲಿ. ಸೊ ಇದೆಲ್ಲ ವೆಯ್ಟಿಂಗ್ ಏರಿಯಾ, ವೆಯ್ಟಿಂಗ್ ಮಾಡ್ತಾ ಇದ್ದೀವಿ. ఇప్పుడు బండి ఇట్లా లేయాలి మనం. ನಮ್ಮ ಬೋಟ್ ಸ್ಟಾರ್ಟ್ ಆಯಿತು.
సైడ్ పాయింట్ కనపడుతుంది కదా, ఆ పాయింట్ కానీ నుంచి ఒక 5 minutes నడిచి వెళ్తే అక్క మహాదేవి కేవ్స్ వస్తుంది. అక్క మహాదేవి కేవ్స్ లోపల కొంతకాలం తపస్సు చేసి మనకి లెఫ్ట్ సైడ్ హౌసెస్ కనపడుతున్నాయి కదా, అక్కడ నుంచి లాస్ట్ ఎత్తుకొండ కనపడుతుంది. అట్లాగనే 7 kilometers బై వాక్ నడిచి వెళ్తే కదిలి వనం అనే ప్లేస్ వస్తుంది, మీరునే ఉంటారు. అక్క మహాదేవి అక్కడికి వెళ్ళి కొంతకాలం తపస్సు చేసి అక్కడే శివుల్లో ఒక జ్యోతిరూపాలు ఐక్యమైపోయింది. ఆమె చనిపోలేదు, సమాధి అయిపోలేదు, ఎవరిని మ్యారేజ్ చేసుకోలే. శివుల్లో ఒక జ్యోతిరూపాలు ఐక్యమైపోయింది. కదిలో నుంచి ఒక 5 kilometers ఫ్రంట్ సైడ్కి వెళ్తే దత్తాత్రేయుడు తపస్సు చేసిన ప్లేస్ ఒకటి ఉంది. అక్కడ దత్తపాదాలు కూడా ఉంటాయి. అక్కడికి వెళ్ళాలంటే 2 రోజులు 3 రోజులు ప్యాకేజీ. అది కూడా 10 years నుంచి బంద్లో ఉంది. టైగర్స్ ప్రాబ్లం వల్ల ఆఫ్ చేశారు. ఓన్లీ అక్కమాది కేవ్స్ ఒకటే. మిగతా స్టోరీ అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తా. ఇప్పుడైతే ఏ సీట్లో కూర్చున్నారో రిటర్న్లో కూడా సేమ్ సీట్లో కూర్చోవాలా. వేరొక సీట్లో వేరొకరు కూర్చుని మీరు చిన్నపిల్ల అయితే తిట్టుకోవద్దు, కొట్టుకోవద్దు, ముందు కూడా చెప్తున్నాం. ఇది ఫారెస్ట్ ఏరియా. చిరుతపులు కానీ, టైగర్స్ కానీ, చెలుగుబండి కానీ అన్నీ ఉంటాయి. అందరూ కలిపికట్టు రావాలి. ఎవరెస్ట్ పర్వతం వెళ్ళొద్దు. ఫస్ట్ నేను ఉంటాను, తర్వాత మా మనిషి ఉంటాడు. మీరు ఫోటోలు అయితే దిగండి, దిగొద్దని నేను అన్ను. ముందైతే ప్రశాంతంగా దర్శనానికి రండి. వచ్చేటప్పుడు ఎన్ని ఫోటోలు దిగుతారు దిగండి, కానీ సింగిల్గా డబ్బులుగా అయితే రావద్దు. ఒక 5-6 members కలిపి రావాలి. ఇది జంతువులు ఉండే ప్రదేశాలు కాబట్టి ముందుకుంటే హెచ్చరించి మరీ చెప్తున్నాను. అక్క మహాదేవి శ్రీశైలంలో అంత ప్లేస్ ఉంది కదా, అక్కడ ధ్యానం చేసుకోవచ్చు కదా. ఎంత దూరం రావాల్సిన అవసరం ఆమెకి ఏమొచ్చింది, ఎందుకు వచ్చింది అంటారు? ప్రశాంతంగా ఉండడం కోసం. ఆమె తపస్సు చేసిన ప్లేస్లో ఎంత ప్రశాంతంగా వెళ్తే అంత మంచిది. మరి కోస్ట్కి మరీ చెప్తున్నాం. మీరు ఇప్పటి వరకు నిలబడ్డారు, ఫోటోలు దిగారు, అంతా వదిలేయండి. ఇక్కడ నుంచి అని కాసేపు ప్రశాంతంగా వచ్చి ప్రశాంతంగా దర్శనం చేసి రండి. మేము బోట్ కట్టుకుంటే వరకు ఎవరి సీట్లో వాళ్ళే కూర్చోండి. బోట్ కట్టుకుంటారు పిలుస్తాం. మిగతా స్టోరీ అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాం. కూర్చోండి. ಸೊ ಈ ಬೋಟಲ್ಲಿ ನಾವು ಇಲ್ಲಿವರೆಗೂ ಬಂದ್ವಿ ಆ್ಯಂಡ್ ಇವಾಗ ಇಳಿದ್ವಿ ಕೆಳಗೆ. ಬೋಟಲ್ಲಿ ಇಳಿದು ವೆರಿ ಸಿಂಪಲ್ಲು. ಯಾರು ಒಬ್ಬೊಬ್ಬರೇ ಹೊರಗಡೆ ಹೋಗಬೇಡಿ, ಅಂದರೆ ಕ್ಯೂ ಲೈನ್ ಬಿಟ್ಟು ಹೋಗಬೇಡಿ ಅಂತ ಗ್ರೂಪಲ್ಲಿ ಏರಿ. ಯಾಕೆಂದರೆ ಇದು ಫಾರೆಸ್ಟ್ ಏರಿಯಾ ಆಗಿರೋದ್ರಿಂದ ಟೈಗರು ಆ ಥರ ಎಲ್ಲ ಪ್ರಾಣಿಗಳು ಇರ್ತವೆ. ಮಿಸ್ ಆಗಿಬಿಡ್ತೀವಿ ರೋಟು ಅಂತಲೂ ಇದೆ. ಸೊ ಹಾಗಾಗಿ ಯಾರೂ ಹೋಗಬಾರ್ದು ಅಂತ ಹೇಳಿದ್ರು. ಹೀಗೆ ನಾವು ನಡ್ಕೊಂಡು ಹೋಗಬೇಕು. బాబు రావాలా? వినర్లే బాగా మనిషిలో మనవత్వం ఉండదు. ఎప్పుడు అర్థం చేస్తారు. పైన వినరే బాబు కుంకుమ పడిపోయిందయ్యా. 5 minutes అండి. చూసుకున్నాం ఆనికి రికార్డ్ ಗುಹೆ ನಿಯರ್ ಬೈ ಬಂದ್ವಿ. ಅಕ್ಕ ಮಹಾದೇವಿ ಗುಹೆ.
వీడంగా పోవాలి. ಚಪ್ಪಲಿ ಇಲ್ಲಿ ಬಿಡ್ಬೇಕಂತೆ. ఇక్కడనే ఉందా? అంతేనా? ముందరకంటే దగ్గర ఉండండి. ఆయన చూడండి అమ్మా. అక్క అన్న చూడండి. हिंदी में बहुत फर्क हो. సార్ తెలుగు లాంగ్వేజ్ इसका वो थोड़ा सा बाटा. ఆ మనిషి కేవ్స్ లోపలికి వెళ్ళి మొత్తం చెక్ చేసుకుంటూ వస్తాడు. నేను ఎంతలో స్టోరీ చెప్తా. రాకైట్రా. ఈ బ్లాక్ విగ్రహానికి ఈ పటానికి తేడా ఏం కనబడుతుంది? డిఫరెన్స్ ఏముంది? కర్ణాటక వాళ్ళు మేము చెప్పాలా? హెయిర్ కూతురు ఆమెకి డ్రెస్ లేదు, పూర హెయిర్స్ అన్నమాట. ఆ పరిస్థితి ఎందుకు వచ్చింది అనేది నేను చెప్తాను. అక్క మహాదేవిది లింగాయతులు. లింగాయతులు అంటే లింగ పూజలు వీర శైల మతస్థులు అంటారు. మన ఆంధ్ర సైడ్ తెలంగాణ సైడ్ లింగాన్ని పూజించి చాలా మంది ఉంటారు. వీర శైల మతస్థులు అంటారు. వాళ్ళు శివుని తప్ప ఇతర దేవుని పూజించరు. ఆయుష్ మనలో కొంతమంది తెలుసు, కొంతమంది తెలియదు అనమాట. మన తెలుగు రాష్ట్రాల్లో జంగమోలు అంటారు, బలిజలు అంటారు. తెలంగాణ సైడ్ బలిజలు అంటారు, ఆంధ్ర సైడ్ జంగమోలు అంటారు. అక్క మహాదేవి వచ్చింది 800 సంవత్సరాలు పైబడేనండి. 800 సంవత్సరాల క్రితం అంటే ఈ నల్లమల ఫారెస్ట్ ఎట్లా ఉండేది మనకు తెలియదు కాదు. చాలా తిక్క ఫారెస్ట్. అన్ని జంతువుల మధ్యన కూడా ఒంటరి ఇక్కడ ధ్యానం చేసుకుంది. ఆమె ఎట్లా వచ్చింది అనేది నేను చెప్తాను. ఈ కేవ్స్ చూశారు కదా, ఈ కేవ్స్ వచ్చే 1,00,000 సంవత్సరాలు ఏర్పడ్డ కేవ్స్ అండి. పురాణ వస్తువులు చెప్పిన లెక్కల ప్రకారంగా ఇది న్యాచురల్ కేవ్స్ అన్నమాట. ఇది ఎవరు తయారు చేసింది ఏం కాదు. మరి ఇది ఎట్లా తయారై ఉంటుంది? మీరు ఎవరికి అనుకుంటా చెప్పాలి. నీళ్లు పారి వాటర్తో కొట్టుకుంటే ఏర్పడ్డది. వాటర్ అంత కిందకు ఉంది కాదు, ఇంత పైకి ఎట్లాగ వచ్చింది అనేది మన అందరికీ డౌట్. మనకి పెద్దవాళ్ళు శాస్త్రవేత్తలు చెప్తుంటారు చెట్లు పొట్ల ఎదుగుదల అవుతుంది. మీకు ఐడియా ఉందా లేదా? ఐడియా ఉందా లేదా? కొండలు ఎదిగితే ఐడియా ఉంది కదా. చెట్లు అంటే అవి, పొట్లు అంటే కొండలు. 1,00,000 సంవత్సరాల క్రితం అంటే చాలా భూమిలో ఉండి ఆ రోజుల్లో వాటర్తో కొట్టుకుంటే ఎదిగంత అని. అక్క మహాదేవిది కర్ణాటక రాష్ట్రం శివమొగ్గ డిస్టిక్ ఉడతడి అనే చిన్న పల్లెటూరులో జన్మించింది ఆమె. ఆమె తల్లిదండ్రుల పేరు నిర్మలాదేవి సుమతి శెట్టి. వాళ్ళకి మ్యారేజ్ అయిన కొంతకాలం వరకు సంతానం కలగకపోతే శ్రీ భ్రమరాంబ మల్లికార్జున స్వామిని వేడుకుంటారు. మాకు సంతానం కలిగితే అబ్బాయి పుట్టిన అమ్మాయి పుట్టిన నీకే సేవ చేసుకుంటాను, ఈ జన్మంటూ మా అమ్మాయికి పెళ్లి చేయమని చెప్పేసి కోరుకుంటారు. వాళ్ళు కోరుకున్న కొన్నాళ్ళకి ఏం పుడతారు. ఈ మసల పేరు మహాదేవి. అందరూ అక్క అక్కండ వాళ్ళు అక్క మధ్యని పిలువబడుతుంది. మనకి పెళ్ళైన కొంతకాలం వరకు సంతానం లేదు. ఏదో ఒక దేవుడిని కోరుకుంటామా కోరుకోమా? కోరుకుంటాం. మరి మనకు సంతానం కలిగితే దేవుడికి ముడుపుల ముక్కులు ఏమిస్తానని కోరుకుంటాం? తలనీలాలు, పేరు, ఏదైనా కలిగుండి దానం నీ గుడి కోసం కోరుకుంటాం. మరి వాళ్ళు అట్లా కాదు. అబ్బాయి పుట్టిన అమ్మాయి పుట్టిన నీకే సేవ చేసుకుంటుంది, ఈ జన్మంటూ మా అమ్మాయికి పెళ్లి చేయమని చెప్పేసి కోరుకున్నారు. మరి వాళ్ళకిలా మనం కోరుకోగలమా? వాళ్ళు ఎంత భక్తిపరులు కాకపోతే అట్లా కోరుకోగలరు ఒకసారి ఆలోచించండి. అక్క మహాదేవి చిన్నప్పటి నుంచి కూడా చాలా ధ్యానపరురాలు. శివుని అంటే చాలా ఆరాధన కొలిసిదనమాట. ఆమెకి ఎంత వయసు వచ్చిన ఎంత వయసు అంటే పెళ్లి వయసు. ఆమెకి ఎంత వయసు వచ్చిన తర్వాత నేను ఈ మల్లికార్జున స్వామి కోసం ఇంత సేవ చేసుకున్నాను కదా, నా జీవితానికి ఇంకేముంది, నాకు సర్వం దైవం భర్త అంతా మల్లికార్జున స్వామి అని చెప్పేసి ఆ మల్లికార్జున స్వామి కోసం ధ్యానం చేస్తూ కూర్చుండేది. ఈమె కర్ణాటక రాజు ఉన్నాడు, కౌచిక రాజు జయరాం తత్తుడు. అక్క మహాదేవి ఒక అందాన్ని చూసి పెళ్ళంటూ చేసుకుంటే తన్నే చేసుకొని చెప్పేసి తన రాజమంత్రితో కౌరు పంపిస్తాడు. పలానా అమ్మాయి నేను పెళ్లి చేసుకోవాలనుకుంటున్నా, వాళ్ళ తల్లిదండ్రులకి మాట్లాడండి, వాళ్ళు ఒప్పుకొని పక్షంలో తల తీసేయమని చెప్పమని చెప్పాడంటండి.
ఒకప్పుడు రాజుల పరిపాలన మనం తెలియదేం కాదు. ఇప్పుడు కూడా టీవీలో పేపర్లో మనం చూస్తూనే ఉంటాం. ఏం చూస్తుంటాం? ప్రేమించిన ఒప్పుకోకపోతే చంపేయడాలు, యాక్సిడెంట్ పోయడాలు. అప్పటికిప్పటికి తేడా ఉందా? లేదు. మంత్రి గారు చక్కమాదే తల్లిదండ్రులతో మాట్లాడుతూ మీ అమ్మాయిని రాజుగారు పెళ్లి చేసుకోవాలనుకో మీ షరతులు ఏంటని అడుగుతారు. మా అమ్మాయి శివుడు వారానికే పుట్టింది, శివుడికే సేవ చేసుకుంటా తప్ప ఈ జన్మంటూ మా అమ్మాయికి పెళ్లి చేయమని చెప్తారు. వాళ్ళు కోపంగా హెచ్చరించి వెళ్ళిపోతారనమాట. ఎందుకంటే అటువంటి మహారాజు మాటనే ధిక్కరిస్తారని చెప్పేసి. అక్క మహాదేవి తల్లిదండ్రులు బాధపడుతుంటే అక్క మహాదేవి పూజా మందిరంలోంచి మీరు ఎందుకు బాధపడుతున్నారు, అసలు ఏం జరిగిందని అడుగుతుంది. ఇట్లా రాజుగారి సందేశం పంపించారమ్మా, ఇది సంగతి చెప్తారు. ఓ ఇది నా సమస్య, నేను తేల్చుకుంటాను, మీరు ఎవరో బాధపడొద్దు, ఎవరు రావద్దని చెప్పేసి అక్కడ నుంచి రాజుగారి దగ్గరికి వెళ్తాను. రాజా నన్ను పెళ్లి చేసుకోవాలనుకుంటున్నారు కాదా, నేను చేసుకుంటాను కాదన్ను. నాకు 3 షరతులు కావాలి. ఈ 3 షరతులకి మీరు అంగీకరిస్తే నేను పెళ్లి చేసుకుంటా, లేదంటే చేసుకోని అంటుంది. సర్లే నువ్వు చెప్పు నేను చెప్తానంటాడు. ఫస్ట్ షరతు ఏంటంటే మీ మతం నుంచి మా మతం మారాలి. అక్క మాది లింగాయతులు, రాజుగారు జయరాం సత్తులు. రెండోది ఏంటంటే నేను పూజ మందులకి వెళ్ళి పూజ చేసుకుంటా, పూజ నుంచి వచ్చే వరకు మీరు నన్ను తాకరాదు. మూడోది ఏంటంటే నేను దాన ధర్మాలు చేస్తా, నువ్వెంత చేస్తున్నావు దేనికి చేస్తున్నావు నువ్వు అడగకూడదు. ఈ 3 షరతులకి మీరు అంగీకరించిన పెళ్లి చేసుకుంటారు, లేదంటే సత్యమేరా చేసుకొని ఉంటారు. రాజుగారు కొన్ని రోజులు ఆలోచించి సరే అని చెప్తాడు. ఈ 3 షరతులకి మనలో ఎవరైనా ఒక అమ్మాయిని పెళ్లి చేసుకోవడం కోసం ఒప్పుకోగలమా? ఆలోచించండి. ఒప్పుకోగలమా? ఒప్పుకోలేము. మరి అటువంటిది మహారాజు గారు ఒప్పుకున్నాడు. ఎందుకనగా ఆమె ఒక అందాన్ని చూసి, ఆమె కాకపోతే దేశం మీద ఎంతోమంది ఉన్నారు, కానీ ఎన్ని రాజ్యాలు తిరిగి వచ్చినా ఇంత అపురూప చుందని ఎక్కడా చూడలేదు అనమాట. ఆమె అందరికి దాసుడు అయిపోడు. ఆమె ఎన్ని దానాలు ధర్మాలు చేసినా రాజుగారు పట్టించుకున్నాడు కాదు. నా జీవితానికి ఆమె దక్కితే చాలు అనుకున్నాడు అన్నమాట. మెయిన్ ప్రశ్న, మనం తిండి నీళ్ళు లేకుండా పూజ ఎన్ని రోజులు చేస్తాము? ఒక రోజు. ఎప్పుడన్నా 2 రోజులు ఉన్నారా? ఎవరు లేదు. ఒక్కరోజు. రాజుగారు కూడా అదే ఒక్కరోజు చేస్తుంది, 2 రోజులు చేస్తుంది, 3 రోజులు చేస్తుంది, 4 రోజులు చేస్తుంది, 5వ రోజున బయటకు వస్తుంది. అప్పుడైనా పెళ్లి చేసుకుని రాజుగారు అనుకుంటాడు. ఇంకొక మాట, మనం 2 రోజులు 3 రోజులు మానేసిన సందర్భాలు కొన్ని ఉంటాయి. అది ఏ రకంగా మానేస్తుంటాం? ఇంట్లో ఏదైనా గొడవలు పెట్టుకున్నప్పుడు కానీ, భార్య భర్తలుగా తిట్టుకున్నప్పుడు కొట్టుకున్నప్పుడు కానీ ఆ రకంగా మనం మానేస్తాం. వాస్తవం కదా? భక్త పూర్వంగానే కేవలం ఒక్కరోజు. అక్క మాది ఇంత మట్టిని తీసుకోండి, ఒక శివలింగం తయారు చేసుకోండి, రాజుగారు పూజ మందిరంలో ధ్యానంలో కూర్చుంటారు. ఆమె రోజులు కాదు వారాలు కాదు నెలలు గడుస్తుంటాయి, ఆమె ఇప్పటికీ బయటికి రాదు. రాజుగారు కోపం వస్తుంది. ఏంటి ఈ అమ్మాయి నేను పెళ్లి చేసుకొని తెచ్చుకున్నాను, ఈమె ఎంతకాలం ధ్యానంలో కూర్చుంటుంది, నేను ఎంతకాలం వెయిట్ చేయని చెప్పి ఆమె పూజ మందిరంలో టచ్ వెళ్ళిపోతాడు. అప్పుడు ధ్యానంలోంచి లేచిన అక్క మరి ఏమంటుంది, రాజా నన్ను పూజ నుంచి వచ్చే వరకు మీరు నన్ను తాకరాదని మాట ఇచ్చారు, మీరు ఎట్లా చేయడం తప్పమా అని అడుగుతుంది. అప్పుడు రాజుగారు అంటాడు, నేను ఎంతకాలం వెయిట్ చేయని చెప్పి సమాధానం చెప్తాడు. అప్పుడు అంటది నక్కమాదేవి, నాకు ఇన్నాళ్ళ మట్టి తిండి లేదు ఏమీ లేదు, ఓమనవసం మాత్రం తప్ప. ఇన్నాళ్ళ మట్టి నా ఒక భక్తిని గమనిస్తారనుకున్నాను తప్ప, కానీ ఈ తుచ్చమైన శరీరం భాగం చూసి కానీ మీరు మోహిని చెప్పి ఆమె ఒక్కొక్క వస్త్రం తీసి రాజుగారు ముంగడేసేస్తారు. తన పొడవైన తల ఎంటుకలతో ఒళ్ళంత కప్పుకున్నదండి న్యాచురల్ ఫోటో. ఆమెకు ఆ పరిస్థితి అట్లా వచ్చిందనమాట. ఆమె ఇన్నాళ్ళ మట్టి తిండి నీళ్ళు లేకుండా ఎట్లా తప్పించగలని ఆలోచించలేదనమాట. ఆమె అందమే చూసుకున్నాడు. అప్పుడు రాజులు కొలిసే కులగురువు అక్క మహాదేవి రూపంలో రాజుగారి దర్శనం ఇస్తాడు. అప్పుడు రాజుగారికి ధ్యానోదయం అవుతుంది అనమాట. అమ్మ నేను ఏమంతో చాలా తప్పు చేశాను, నేను క్షమించమని చెప్పేసి ఆమె కాలు మీద పడి క్షమాపణ వేడుకుంటాడు. నా రాజ్యంలో ఉండి తల్లి నువ్వు ఎక్కడికి వెళ్ళదు, నీకేం కాదు నేను చూసుకుంటానంటే, లేదు నా స్వామి దగ్గరికి వెళ్ళిపోతానని చెప్పేసి కర్ణాటక నుంచి కాలినడకన ఒంటి మీద నూలు పోగు లేకుండా ఇక్కడ మల్లికార్జున స్వామి దర్శనానికి వచ్చిందండి. ఆమె 800 సంవత్సరాల క్రితం అంటే మనం తెలియని కాదు ఫారెస్ట్, అంత తిక్క ఫారెస్ట్ అని జంతువుల మధ్యన కూడా మొట్టగడికి వచ్చి ఈ మల్లికార్జున స్వామి దర్శించుకోండి. ఆమె తపస్సు చేసుకోవడానికి నల్లమల ఫారెస్ట్ అని ఎత్తుతుంటే ఆమెకు వస్త్రాలు లేవు, ఏ నరమానడు కంట కనబడకూడదు, ఆమె తపస్సు ఎటువంటి భంగం కలగకూడదని చెప్పేసి నల్లమల ఫారెస్ట్ అంత ఎత్తుకుతుంటే వనదేవత ప్రత్యక్షమై, అమ్మ నువ్వు ఒక దైవ సంకల్పంతో వచ్చావు, ఫలానా చోట ప్లేస్ ఉంది, ఆ ప్లేస్లో నువ్వు ధ్యానం చేసుకో, ఏ నరమానడు నీ కంట కనబడ్డని చెప్పేసి ఆమె నీ కేవ్స్ లోపల ఇడిచిపెట్టి వెళ్ళిపోయిందంటాను. అక్క మహాదేవి కేవ్స్ లోపల 12 సంవత్సరాలు తపస్సు చేసిందంటారు. ఆమె తపస్సుకు మెచ్చి బ్రహ్మరాంబ మల్లికార్జున స్వామి ప్రత్యక్షమై ఒక స్వయంభూ శివలింగాన్ని నిలిపించారు కేవ్స్ లోపల. మన శ్రీశైలంలో ఉన్నది జ్యోతిర్లింగం అంటాం, ఈ దేవుడు స్వయంభూలింగం. మన శ్రీశైలంలో లింగానికి 1000 రూపాయలు పెట్టి మనోభిషేకాలు చేస్తుంటాం, లేదంటే పూజారులు చేస్తారు. కానీ ఈ కేవ్స్ లోపల ఉన్న లింగానికి న్యాచురల్గా అభిషేకం జరుగుతూనే ఉంటుంది. ఇక్కడ 365 రోజులు అభిషేకం పడుతూనే ఉంటుంది. ఆ పడే వాటర్ ఎక్కడి నుంచి వస్తుంది, ఎవరికి అంత చిక్కన ప్రశ్న అంటే ఇప్పుడు వరకు. లింగం హైట్లో ఉంటుంది, కొండ మీద బొడుపు ఉంటుంది, ఆ బొడుపు నుంచి 10 మినిట్స్కో 15 మినిట్స్కో డ్రాప్ లింగం మీద పడుతుంది. లింగం ఇట్లా టచ్ చేయకుండా చూస్తే కనబడుతుంది. అది సహజసిద్ధంగా పడే అభిషేకాన్ని అయితే ఎవరు ముట్టుకుని మైలుపరచొద్దు, లింగం అయితే టచ్ చేయొచ్చు. ఆమె ఇక్కడ కొంతకాలం తపస్సు చేసి కదిలివనం అని చెప్పాను కదా,
ఆమె అక్కడికి వెళ్ళి కొంతకాలం తప్ప చేసి అక్కడే శివుడిలో ఒక జ్యోతిరూపంలో ఐక్యమైపోయింది. ఆమె చనిపోలేదు, సమాధి అయిపోలేదు, ఎవరిని మ్యారేజ్ చేసుకోలేదు. శివుడిలో ఒక జ్యోతిరూపంలో ఐక్యమైపోయింది. మీలో శ్రీశైలం లింగం తాకిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా? ఇంతకుముందు కానీ ఈ రోజు కానీ నిన్న కానీ శ్రీశైలం జ్యోతిర్లింగం లింగం తాకడానికి వెళ్ళిన వరకు అయితే గర్భగుడిలో విగ్రహాలు కనబడుతుంది. మీరు చూసారా చూడలేదా? మీరు గర్భగుడిలోకి వెళ్ళేటప్పుడు ఫస్ట్ దూరం దాటిన లెఫ్ట్ సైడ్లో బ్లాక్ విగ్రహం ఉంటుంది, ఆ మక్కమాదేవి. లింగం తాకలేని వాళ్ళు ఎప్పుడైనా తాకడానికి వెళ్తే గమనించండి, రైట్ సైడ్ 2 విగ్రహాలు ఉంటాయి, యామారెడ్డి, మల్లమ్మ, సిద్ధరామప్ప. వీళ్ళు ముగ్గురు కూడా కర్ణాటక వాళ్ళే, మనకలాగా మానవ జన్మ ఎత్తిన వాళ్ళే. శ్రీశైలం గర్భగుడిలో పెట్టారంటే వాళ్ళు ఎంత భక్తి పనులు అనేది ఒకసారి ఆలోచించండి. మనకలాగా మానవ జన్మ ఎత్తిన వాళ్ళు విగ్రహాలు తీసుకెళ్ళి భూ ప్రపంచంలో ఎక్కడని చూసామా? శ్రీశైలం గర్భగుడిలో తప్ప ఎక్కడా లేవు. ఎంతోమంది గుళ్ళు కట్టించిన వాళ్ళు ఉంటారు, వాళ్ళ విగ్రహాలు ఎక్కడని పెట్టడం చూసామా? వాళ్ళ వాళ్ళు కట్టించారని రాస్తారు. అంత భక్తి పనులు కాబట్టి శ్రీశైలం గర్భగుడిలో కూడా ఒక దేవతల కింద కొలిసినారు. మేము శ్రీశైలంలో లింగం తాకే ముందర మనం ఫస్ట్ ఎవరిని తాకుతాం? అక్కమాదేవిని తాకి లోపలికి వెళ్తాం. ఇక్కడ అలా కాదు, లోపల శివలింగం ఉంటుంది. ఆ శివలింగం తాకిన తర్వాత అక్కమాదేవి దర్శించుకోలేక ప్రత్యేకత ఇది. ఇప్పుడు జీవితాంతకాలం తప్ప చేసినా ఏ దేవుడని కనబడతాడా? అంత భక్తి పరులు అనమాట. ఇదండి రాతి శిలాతోరణం. తిరుపతిలో చూసుకుంటే 24 ఫీట్ ఉంటుంది. ఇది 200 ఫీట్ పొడుగు, 24 ఫీట్ వెడల్పు, న్యాచురల్ ఉడే పంట. మన భారతదేశంలో గల అతిపెద్ద రాతి శిలాతోరణం అంటే ఇది ఒకటండి. ఈమె చూశారు కదా, ఈమె పేరు గౌరమ్మ, కర్ణాటక రాష్ట్రం, గుల్బర్గ డిస్టిక్. 24 ఇయర్ నుంచి ఇక్కడే ఉంటుంది, ఇక్కడే తింటుంది, ఇక్కడే పడుకుని ఇక్కడే ధ్యానం చేసుకుంటుంది. 24 సంవత్సరం నుంచి ఒక లేడీస్ ఇక్కడ ఉంటుందంటే ఎంత భక్తిపూర్వంగా ఉంటుందనేది ఒకసారి ఆలోచించండి. మనం ఉన్న ఇంట్లోని ఎవరైనా 4 డేస్ ఊరికి వెళ్తే మనం ఉండగలమా? ఎందుకు ఉండలేము? మనం కట్టుకునే తలుపులు ఉంటాయి, తాళాలు ఉంటాయి, అన్నీ ఉంటాయి. కానీ ఒక్కరు ఉంటాను భయపడుతుంటాం. ఒకే గదిలో సపరేట్ గదిలో ఒకే ఇంట్లోనే సపరేట్ గదిలో పడుకుని భయపడుతుంటాం. మరి ఇన్ని జంతువుల మధ్యన కూడా ఒక ఆడ మనిషి ఉంటుందంటే ఎంత భక్తిపూర్వమైన ప్లేస్ అనేది ఒకసారి ఆలోచించండి. నేను నిదర్శనం చెప్పాలంటే ఆమెనండి. చిన్న బల్లిని చూస్తే భయపడుతుంది, చిన్న జర్రని చూస్తే భయపడుతుంది, చిన్న పాముని చూస్తే భయపడుతుంటాం. ప్రతి జంతువు కూడా ఇలా వాటర్ తాగడానికి కిందకి వెళ్తాయి, వాటర్ తాగిలా వస్తాయి, కేవ్స్ లోపలికి వెళ్తుంటే వెళ్ళిపోతుంటాయి. కానీ నేను ఎప్పుడు కూడా ఏ జంతువు కూడా ఏమి చేయలేదు. అంత మంచి ప్లేస్ కాబట్టి మరీ చెప్తుంటాం. ఓకేనండి. ఈ కేవ్స్ లోపలికి 70 ఫీట్ లోపలికి వెళ్తాం. 70 ఫీట్లో 40 ఫీట్ నిలబడి వెళ్తాం. 30 ఫీట్ బెండ్ అయ్యి వెళ్ళాలి. అక్కడ నుంచి ఒక 5-6 ఫీట్ ఉంటుంది, ఇంతే ప్లేస్ ఉంటుంది. ఆ ప్లేస్లో స్టాండింగ్ ఉండాలి. ఒక సైడ్ క్రాస్కి వెళ్ళాలి. స్ట్రైట్కి అయితే నిలబడి వెళ్ళలేము, ఒక సైడ్ క్రాస్కి వెళ్ళాలి. 40 ఫీట్లో అందరూ లైన్లో నిలబడతాం. అక్కడ మనిషిని సైడ్ చూసుకుంటే 2-3 సైడ్ లోపల తీసుకుంటాం. అందులో 2 వచ్చిన తర్వాత ఇంకొద్దు లోపల తీసుకుంటాం. దయించి లోపలికి వెళ్ళి మనిషి తొందరగా రాలేదని గొడవ పెట్టద్దు. గొడవ పెట్టారనుకోండి, వాళ్ళు దెబ్బలు తిని రక్తాలతో బయటకు వస్తారు. చూసాక సైడ్ గోళ్ళు ఎలా ఉన్నాయో, లోపల ఇంకా చాలా హార్డ్గా ఉంటుంది. ఎక్కడ తగిలితే అక్కడ కట్ అయిపోయింది. ఎందుకు తొందరగా రాలేదని గొడవ పెడతారంటే లోపల బ్యాడ్స్ ఉంటుంది, లైట్గా ఆక్సిజన్ తక్కువ అనిపిస్తుంది. ఒక 10 మంది ఒకటే రూమ్లోకి వెళ్తే ఎలా ఉంటుంది? వేడొస్తుంది కదా, ఫ్యాన్ వేసుకుంటాం. మనం శీతాకాలం వర్షాకాలం లేక ఫ్యాన్ వేసుకుంటాం. ఈ కేవ్స్ అనేటప్పుడు చాలా చల్లగా ఉంటుంది, వేడే ఉంటుంది, చల్లగానే ఉంటుంది. ఈ కేవ్స్ ఎలా ఉంటుందో ఏంటో, నేను వెళ్ళలేను అన్న భయంతో మన ఇంట్లో టెంపరేచర్ పెరుగుతుంది. ఇప్పుడు ఎంత కూల్గా ఉన్నారో అదే కూల్గా ప్రశాంతంగా వెళ్ళొస్తే ఎవరికి ఏమనిపించదు. అక్క మహాదేవి 12 సంవత్సరాలు తప్ప చేసిన ప్లేసు. కష్టం ఉంటుంది, కష్టం దగ్గర ఫలితం దొరుకుతుంది. అది ఎలా అని చెప్తాను. అక్క మహాదేవి 12 సంవత్సరాలు తప్ప చేసిన ప్లేస్లో కనీసం గంట ఉండకపోతే మన జీవితానికి అర్థం లేదు. అక్క మహాదేవి 12 సంవత్సరాలు ఎట్లా తప్ప చేయగలిగింది ఆలోచించండి. మీకు ఇప్పుడు తెలియదు, లోపలికి వెళ్ళి వచ్చిన తర్వాత అర్థమైతే మేము ఎంత కష్టంగా చూపిస్తున్నాం. మేము చూపించకపోతే మీలో 10 మంది కూడా లోపలికి వెళ్ళలేరు, అంత కష్టంగా ఉంటుంది. ప్రతి ఒక్క పర్సన్ కూడా లింగాన్ని 3 టైమ్ టచ్ చేసుకోవాలి. లింగాన్ని 3 టైమ్ టచ్ చేసుకుని మన మనసులో ఉన్న కోరుకుంటే కంపల్సరీ నెరవేరుతుంది. ఇది మాత్రం మీకు వాస్తవం అని చెప్పగలం. ఎందుకంటే మీకులో వచ్చిన యాత్రికులు 2 సార్లు 3 సార్లు 4 సార్లు 5 సార్లు 10 సార్లు కూడా వచ్చిన ఉన్నారు. ఎందుకంటే అనుకున్న కోరికలు నెరవేరని చెప్పేసి వాళ్ళు చెప్పడం బట్టే మేము చెప్పగలుగుతున్నాం. లేదంటే ఇష్యూ మాకు మీరు నమ్మండి నమ్మకపోండి మీ ఇష్టం. కొంతమంది ప్లేట్ చాలా బాగుందని మర్చిపోవచ్చేస్తుంటారు, కొంతమంది భయపడుతూ టచ్ చేయకుండా వచ్చేస్తుంటారు. ఇక్కడ చెప్తున్న ప్రతి ఒక్కరు మర్చిపోవద్దు. కానీ గుళ్ళో ఉన్న చేపైతే ఉండకూడదు. ఎమ్మనే టచ్ చేయాలి, ఎమ్మనే రావాలి. ఎందుకంటే తర్వాత ఇంతమంది ఉన్నారు, ఇబ్బంది పడతారు. కొంతమంది దగ్గరికి వెళ్ళి కూడా నేను లింగం టచ్ చేయొచ్చని అడుగుతారు, ఎంత చెప్పినా కూడా మర్చిపోతారు. అక్కడికి వెళ్ళి ఎందుకు మర్చిపోతారు మాకు ఇప్పటివరకు అర్థం కాలేదు. ఓకేనండి. అక్కడ ఒక సైడ్ క్రాస్కి వెళ్తున్నాను కదా, కొంతమంది లావంటి వాళ్ళు ఉంటారు, కొంతమంది పొట్టన్న వాళ్ళు ఉంటారు. నాకు పొట్టలేదు, బయటకు వదిలి నాకు పీల్చుకుంటే లోపలికి వెళ్ళింది. అంతకీ పీల్చుకోవడానికి ఇబ్బంది అనుకోండి, ఎరపాదలు లేపుకుంటే ఆటోమేటిక్గా పైకి లేస్తే పొట్ట లోపలికి వెళ్తారు. ఓకేనండి. మన హౌస్ అనేది డైలీ ఎన్నిసార్లు క్లీన్ చేసుకుంటాం? 2 టైమ్స్ 3 టైమ్స్ క్లీన్ చేసుకుంటాం. అది 10-15 డేస్ బంద్ చేసుకున్నామంటే మొత్తం అంతా బూజు పడుతుంది. మీకు ఎక్కడైనా బూజు కనబడుతుందా? లేదు. కదిలో అని చెప్పాను కదా, అక్కడి నుంచి 2 స్వామీజీలు వస్తుంటారు, వచ్చి ఇదంతా క్లీన్ చేసుకుని పూజ చేసుకుంటూ వెళ్ళిపోతుంటారు.
వాళ్ళ ఫ్యామిలీ సుమారు 17 years నుంచి 18 years నుంచి ఇక్కడ సేవ చేసుకున్నారు. అది కూడా మెరిట్ దక్షిణ వాళ్ళే. ఎవరైనా రూపాయి పెడితేనే శుభ్రం చేసి రూపాయి పెట్టకపోతే ఏమైనా శుభ్రం చేస్తారు. వాళ్ళు కూడా తాగడానికి దేనికి ఉపయోగించారు, తినడానికి ఎవరైనా కదిలివని వస్తే వాళ్ళకి అన్నదానం చేయడానికి ఉపయోగిస్తారు. మీరు ఏదైనా దక్షిణం పెట్టాలనుకుంటే ఇక్కడ చేతితో పట్టుకుని లింగం దగ్గర పెట్టుకుని లింగాన్ని 3 times టచ్ చేసుకోవాలి. ఇక్కడ ఎందుకు పట్టుకుండా ఒక సైడ్ క్రాస్కి వెళ్తాం, జేబులో తీయడానికి రావు. కొంతమంది తీయలేక దెబ్బలు తెలిసి మళ్ళీ బయటకు వచ్చి లోపలికి వచ్చి పెట్టిన వాళ్ళు, కొంతమంది లావంటి తీయలేక మళ్ళీ వచ్చి పెట్టిన వాళ్ళు. ఆ ఇబ్బంది కలపదు. ఇక్కడ పట్టుకోండి. ఇక్కడ శ్రీశైలంలో ఒక మనిషికి దానం చేస్తే కాశీలో 10,000 మందికి దానం చేసినంత ఫలితం ఆ విషయం మన అందరూ తెలుసున్నది. ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరు కూడా 51 రూపాయి, 101 రూపాయి, 200 రూపాయి, 500 రూపాయలు దక్షిణ పెట్టుకుంటారు. అంటే 51 కానీ 100 కానీ 200, 500 కానీ మీరు దక్షిణ పెట్టుకుని ప్రతి ఒక్కరు ఇక్కడే చేస్తారు. దయించి మాత్రం లోపల తీయద్దు. అక్కడ ఏది పడుకున్నా కూడా కనబడదు. అక్కడ తీసుకోవడం వల్ల 2-3 నిమిషాలు లేటు, 2-3 నిమిషాలు నాకు 2-3 వెళ్ళిపోతారు. ఆ ఇబ్బంది కలగకూడదని ముందే పట్టుకోమన్నాం. ఓకేనండి. సెల్ ఫోన్ టార్చ్ ఉంటే టార్చ్ ఆన్ చేసుకోండి. మీరు అందరూ ఓకేనంటే నేను తీసుకుపోతాను. ಸೊ ನಾವು ಇವಾಗ ಕೆ ಒಳಗಡೆ ಹೋಗ್ತಾ ಇದ್ದೀವಿ. ఓం నమః శివాయ. ఓం నమః శివాయ. ఓం నమః శివాయ. పడిపోతాను జాగ్రత్త. శివాయ. ఓం ಟಾರ್ಚ್ मोबाईलची टॉर्च लाव. मोबाईल टॉर्च लाव. ఓం నమః శివాయ. ఓం నమః శివాయ.
రోజుకి ఒకే ట్రిప్ అనా? 3 వస్తాయి. 3 వస్తాయా? ఒక్కొక్కసారి 4 వస్తాయి. ఆహా. శని ఆదివారాలు ఉంటే 4, 5 వస్తాయి ఒక్కొక్కసారి. ఆ. జనాలు లేకపోతే 1, 2 అవి. మాకొకరేమో ఒకే ట్రిప్ ఉంటుంది 140 టికెట్స్. అంటే కొంతమంది వచ్చేసి బుక్ చేసుకొని క్యాన్సిల్ చేసుకొని పోతున్నారు. గవర్నమెంట్కి నష్టం వస్తుందని చెప్పి లిమిట్గా 100 టికెట్లే పెట్టేశారు. ఓకే. అప్పటికప్పుడుకి వస్తే ఇది బోట్ అరేంజ్ చేస్తాం మళ్ళీ. అంటే అప్పుడు ఎంతమంది ఉంటారు? ఒక 30 మంది 40 మంది బుక్ చేసుకుంటే అప్పటికప్పుడుకి వెళ్ళచ్చు. ఒకే బోట్లో వచ్చేస్తారు. కొద్దిగా నిలబడు, లైట్గా నిలబడు. ఎక్కువ వద్దు, లైట్గా. ఇంకా నిలబడచ్చు. ఇంకా డౌన్ చేయమ్మా. రండి. కొద్దిగా నిలబడి. ఇంకా సార్ మీరు 2 వెళ్ళండి సార్. ఆయన కూడా వస్తున్నాడు, 3 వెళ్తారు. తల డౌన్ చేయండి. అలా ఆగిరా. ఆయన వచ్చిరా రాని. అదే 3 వెళ్ళండి. ఆయన వస్తే చిన్నగా నిదానంగా వెళ్ళండి. 3 వెళ్ళండి. చాలా బాగా డౌన్ చేయండి. కొద్దిగా డౌన్. ఇంకా అంతే. అది శివలింగం 3 టైమ్స్ దక్షిణ చేతితో పట్టుకుని పోండి, లోపల తీసుకుని ఉండదు. ఒకరండి, అక్కడ ఆగండి. ఒకరండి. లింగాన్ని 3 సార్లు టచ్ చేసుకోండి, దక్షిణ చేతితో పట్టుకోండి, లోపల తీసుకుని ఉండదు. ఒకరక్కడ ఆగండి. చిన్న ఇంకా నుంచండి. ఒక ఈ లెఫ్ట్ సైడ్ కొన్నాను సార్. తమ్ముడు తిరుగో, ఎటు తిరుగో. ఏ బాబు, అభిషేకం తాగొద్దంటే ఎన్నిసార్లు చెప్పాలి మీకు? అర్థంగా నీకు అర్థంగా ఎన్నిసార్లు చెప్పినా కూడా తను తాగితే ఉపయోగం ఉంది. నా ఇటు తిరుగు. అభిషేకం తాగొద్దని చెప్తాం. ఏం చేస్తున్నారో నాకు అర్థం కాదు. తాగుతున్నారన్న తాగుతారంటే బాబు నువ్వు చెప్తాలే. మనిషిలో పంపిస్తాను, తీసుకో. ఎదురుగా ఎదురు. ఆ బాబుకి సెల్ ఫోన్ వచ్చి లింగాన్ని 3 సార్లు టచ్ చేసుకోండి. అన్న మనిషి కోరుకోండి. దక్షిణ నుండి చేతితో తీసుకుంటాం, లోపల తీసుకురాకుండా. అలా వస్తున్నారు. అవసరం పక్కకుండా రైట్ సైడ్కి. ఒక్క నిమిషం. మరి దక్షిణ నుండి చేతితో పట్టుకుని రమ్మని లోపలికి చేయడం ఇబ్బంది అవుతుంది. తమ్ముడు కొద్దిగా డౌన్ చేయి. కొద్దిగా డౌన్ అంతే. నువ్వు వెళ్ళను. ಹೋಗ್ಬೋದು. ಅಂದರೆ ಸ್ವಲ್ಪ ಅಲ್ಲಿ ಕ್ರಾಸಿಂಗಲ್ಲಿ ನಿಂತ್ಕೊಬೇಕು. ಹಾಂ, స్లోగా డౌన్ చేయి. ఇంకా డౌన్ ಅವ್ರು ಬಿಡಲ್ಲ. ಹಾಂ, ప్రవృత్త అని. ఫోన్ మీకు ఇచ్చారా? ఇది మా అన్నది అనుకుంటా. నీదా? ఓకే. ఇక్కడేనా? లేదు, మాది బెంగళూరు, కన్నడ లాంగ్వేజ్. రా నిదానంగా. ಅಣ್ಣ ಫೋನ್ ಇಡಿ, ನಾನು ಉಂಟಾ.
పూర్తి బెండ్ అయిపోయాలమ్మా ఆడ పై పోయాత పై మేక తొందరగా వెళ్తే పైనమ్మ. ఎక్కేదేం లేదు ఇంతే ఫుల్ వంకొని పడాల పూర్తి వంకొని పోవాల నిదానం చెప్పు. పైకి ఎక్కండి. చాలా బాగా ఉంది. ಇಲ್ಲಿ ನಂದಿ ವಿಗ್ರಹ ಇದೆ, ಶಿವಲಿಂಗನ ನಂದಿ. ಸೊ ನಾವಿವಾಗ ಅಕ್ಕಮದಿ ಕೇವಿಂದ ಹೊರಗಡೆ ಬಂದ್ವಿ. ತುಂಬ ಚೆನ್ನಾಗಿದೆ ಪ್ಲೇಸು, ಗುಹೆ. ಗೈಡ್ ಹೇಳಿರ್ತಕ್ಕಂಥ ಒಂದು ಇದನ್ನು ಫಾಲೋ ಮಾಡಿದ್ರೆ ಈಸಿಯಾಗಿ ಹೋಗಿ ನೋಡ್ಕೊಂಡು ಬಂದುಬಿಡ್ಬೋದು ನಾವು. ಸೊ ಯಾವುದೇ ರೀತಿಯಾದಂಥ ಪ್ರಾಬ್ಲಮ್ಸ್ ಏನಿಲ್ಲ. ఇస్తే వాళ్ళ నంబర్ అదే ఆ బోట్ ఏమో రిలీజ్ చేస్తూ ఉండొచ్చు మోస్ట్ పైన. అది నీట్ వచ్చేలా వచ్చేలే ఊరికే అదే పైన బిల్డింగ్ ఉంచుతారు. నీళ్ళైతే ఇడ్లేదు, నీళ్ళు వెనక్తోటి నీకు నీళ్ళు ఇస్తాయి. ఇడ్లేదు, అది అంత క్లోజ్ చేస్తారు. ఉంటుంది రెయిన్ దీంట్లోనే. అందరు ఈసుకొని వెళ్ళిపోవాలి, ఈదుకొని పోవాలి, జాకెట్లు వేసుకొని అందరు ఉండాలి. సమీర్ ఆ సమయ కింద మీకు ఇప్పుడు నడిచేయాలక్కర్లేదు, బండి మీద అక్కర్లేదు. లోపల స్టార్ట్ అయింది, లోపలే వెళ్ళొచ్చు. స్టార్ట్ అయింది లోపలే పోవచ్చు. ఒక 2 నిమిషాలు. మనకి శ్రీశైలానికి వాటర్ వచ్చేది మనం వెళ్ళొచ్చిన రూటే. ఇది కృష్ణా నది. ఈ కృష్ణా నది ఎక్కడి నుంచి వస్తుందంటే మహారాష్ట్ర మహాబలేశ్వరం జన్మస్థానం. అక్కడి నుంచి కర్ణాటక, అలమట్టి, బీచుపల్లి, నారాయణపూర్, తుంగభద్ర, జూరాల, నెక్స్ట్ శ్రీశైలం. ఈ గేట్లు ఓపెన్ చేస్తే నాగార్జున సాగర్ ఓపెన్ చేస్తే విజయవాడ ఓపెన్ చేస్తే సముద్రంలో కలుస్తుంది. సముద్రంలో ఎక్కడ కలుస్తుంది అంటే కృష్ణా డిస్టిక్ అనే అంశల దీవిలో ఒక బంగాళాఖాతంలో కలుస్తుంది. ఇదే డ్యామ్. ఈ డ్యామ్ ఒరిజినల్ నేమ్ వచ్చి నీలం సంజీవరెడ్డి సాగర్. శ్రీశైలంలో ఉంది కాబట్టి శ్రీశైలం డ్యామ్, లేదంటే శ్రీశైలం ప్రాజెక్ట్. ఈ 2 పేర్లు టీవీలో పేపర్లో చూస్తుంటాం. రైట్ సైడ్ గ్రీన్ బిల్డింగ్ కనబడుతుంది కదా, అది రైట్ సైడ్ పవర్ హౌస్ ఏపీ ఆంధ్రప్రదేశ్. అదే బిల్డింగ్ లెఫ్ట్ సైడ్ చూసాం కదా, అది లెఫ్ట్ సైడ్ పవర్ హౌస్ తెలంగాణ. డివైడ్ అయింది కాబట్టి పవర్ హౌస్ అంటే డ్యామ్ రైట్ సైడ్ ఉంటాయి. పవర్ హౌస్లకి వాటర్ వెళ్ళే గేట్ ఆపరేటింగ్. ఈ రైట్ సైడ్ పవర్ హౌస్ ఒకసారి రన్ అయితే 770 మెగావాట్స్. ఈ లెఫ్ట్ సైడ్ వచ్చి 900. ఇంతకుముందు పవర్ ప్లాంట్లు కాలిపోయి గుర్తుందా లేదా? ఈ లెఫ్ట్ సైడ్ 9 నెంబర్స్ చనిపోతారు.
మనకి ఈ ప్లేస్ వరకే పాతాళ గంగ అంటాం. పాతాళ గంగని ఎందుకు అంటామంటే కాశీ నుంచి గంగా నది అంతర్వాయంగా భూగర్భ జలాల కిందకి వచ్చిందంటారు. అందువల్ల ఈ ప్లేస్కి అంత పవిత్రత, ప్రత్యేకత. నది వచ్చి కృష్ణానది, ఫారెస్ట్ వచ్చి నల్లమల ఫారెస్ట్, డ్యామ్ స్టోరేజ్ వచ్చి 885 ఫీట్స్ అని చెట్లు మొదల వరకు. ఇప్పుడు నార్మల్ డీప్ చూసుకుంటే 880 ఫీట్ ఉందండి. ఇదే పాతాళ గంగలో చంద్రగుప్తుడైన మహారాజు తన కూతురు శాపం వల్ల పచ్చలబండ అయి ఉన్నాడు. అందువల్ల చూడటానికి వాటర్ అంతా గ్రీన్ కలర్లో ఉంటుంది. ఇదే వాటర్ చేతిలో తీసుకున్న, వాటర్ బాటిల్లో పట్టుకున్న ఫ్లోర్ వైట్గా ఉంటుంది. ఈ డ్యామ్లో ఉన్నంతసేపే గ్రీన్ కలర్. ఇదే డ్యామ్ తోటి బయటకు వెళ్ళిపోతే ఫ్లోర్ వైట్గానే ఉంటుంది. మీరు నాగార్జున సాగర్ విజయవాడ చూసే ఉంటారు. మీరు స్వామివారి దర్శనానికి వెళ్ళేటప్పుడు మండపంలో పెద్ద నంది ఉంటుంది టెంపుల్ లోపల, అదే సేమ్ నది పాతాళ గంగలో ఉంది. గుళ్ళో ఉన్నదాన్ని చెనగల బసం అని అంటారు. ఈ పాతాళ గంగలో ఉన్నదాన్ని ఉబ్బులే బసం అని అంటారు. ఈ పాతాళ గంగలో స్నానం చేసిన, తలపై నీళ్ళు జలుకున్న, చేసిన పాపాలు పోతాయని చరిత్రలు ఉన్నాయి. ఐషు మన అందరూ తెలుసున్నది. మనం శ్రీశైలం వస్తాం, ఎన్నో వందల వేల ఖర్చు శ్రీశైలం వస్తాం. స్వామివారి దర్శనం చేసుకుంటాం, అడ్డు ప్రసాదాలు, స్నానాలు, వీలుగా ఉండి ఇట్లా బోటింగ్ చేసుకుంటాం, వెళ్ళిపోతుంటాం. మనం శ్రీశైలం వచ్చినందుకు అంత ఖర్చు పెట్టుకుని వచ్చిన అందువేలో సాక్షి గణపతి ఇప్పుడు ఒకటి ఉంది. కంపల్సరీ శ్రీశైలం వచ్చేటప్పుడు అయితే కానీ వెళ్ళేటప్పుడు అయితే కానీ మన గోత్ర నామాలు చెప్పకుండా సాక్షి గణపతిని దర్శించుకోవాలంటండి. ఎందుకంటారేమో కైలాసంలో తన తండ్రి ఎదురుకుండా, శివుడి ఎదురుకుండా సాక్ష్యం పలుకుతాడన్నమాట. ఎవరెవరు శ్రీశైలం వచ్చారు, ఎవరెవరు శ్రీశైలం రాలేదనేది. త్రేతాయుగంలోని శ్రీరామచంద్ర ప్రభు స్వామివారిని దర్శించి ఆ సాక్షి గణపతిని సందర్శించినట్టు చరిత్రలో ఉన్నాయి. అందువల్ల సాక్షి గణపతిని పిలువబడుతుంది. మన శ్రీశైలంలో చూడవలసిన ప్రదేశాలు, మన బోటింగ్ ప్లేస్లో కొండపైన గోపురం కనబడుతుంది, అది ఛత్రపతి శివాజీ మ్యూజియం. అమ్మవారి టెంపుల్ బ్యాక్ సైడ్ ఉంటుంది. శివాజీ చరిత్ర అంతా దాంట్లోనే ఉంటుంది. ఛత్రపతి శివాజీ గారు ఛత్రరాజు యుద్ధాలు తన బలం సరిపోక ఆయన ఇక్కడికి వచ్చి కొంతకాలం ధ్యానం చేస్తే శ్రీ బ్రహ్మరాంబాదేవికి చంద్రాసనం కటపించిందంటండి. ఆ కటపించినప్పుడు విజయాలు సాధించుకుని తన రాజ్యాన్ని అక్కడ నిలబెట్టుకుని ఇక్కడికి వచ్చి కొంతకాలం నివసించారు. కటపించిన కూడా ఇక్కడ కాదండి, కర్ణాటక బిజాపూర్. దాని కిలోమీటర్ దూరంలో యామారెడ్డి మల్లమ్మ కన్నీరు ఆశ్రమం ఒకటి ఉంది. చెక్ పోస్ట్ దాటిన తర్వాత సాక్షి గణపతి, పాలధార పంచదార, అటికేశ్వరం, శిఖరం. శ్రీశైలం నుంచి 22 కిలోమీటర్స్ లాంగ్ జర్నీ చూసుకుంటే ఇష్ట కామేశ్వర టెంపుల్ విన్నారు కదా. వాళ్ళు జీపులు మాత్రమే నడిస్తే వేరే వెహికల్ వెళ్ళాలి. ఒక మనిషికి 1000 రూపాయలు తీసుకుంటారు. శిఖరం కామేశ్వర 2 కిలోమీటర్లు ముందుకెళ్తే లెఫ్ట్ సైడ్లో ఉంటుంది దారాది. మన భారతదేశం మీద ఎక్కడా లేదండి ఇష్ట కామేశ్వర టెంపుల్, ఓన్లీ శ్రీశైలం ఒకసారి ఉంది. అక్కడ ఇష్యూ ఏంటంటే మన నుదుటికి బొట్టు పెట్టుకుంటే మన స్కిన్ ఎంత మెత్తగా తగులుతుందో అమ్మవారి గ్రహానికి రాతికి బొట్టు పెడితే అంతే మెత్తగా తగులుతుంది. ఒక రాతికి మనకలాగా స్పర్శ తగులుతుందంటే ఎంత పవిత్రమైన ప్లేస్ అనేది ఒకసారి ఆలోచించండి. ఇక్కడ విషయాలు అయితే ఇయ్యానండి. నేనైతే గైడ్ని అయితే కాదు, బోట్ డ్రైవర్ని. కేవ్స్కి వచ్చిన బోట్లు అయితే లాక్ బోర్డులు ఎక్స్ప్లెయిన్ చేస్తుంటాను. కేవ్స్ అంటే ఎంత కష్టంగా ఉందో మీరు చూశారు. మా సర్వీస్ మీకు నచ్చితే మీరు సంతోషంగా ఏమైనా ట్రిప్ ఇస్తే తీసుకుంటాం. మా అయితే గవర్నమెంట్ జాబ్లు అయితే కాదండి, ఏజెంట్ జాబ్లు చాలా చిన్న ఉద్యోగాలు. మీరు ఎంతో దూరం నుంచి వచ్చారు కాబట్టి శ్రీ బ్రహ్మరాంబ మల్లికార్జున ఆశీస్సు మీ అందరికీ ఉండాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాం. మా సర్వీస్ మీకు నచ్చితే మీరు సంతోషంగా ఏమైనా ట్రిప్ ఇస్తే తీసుకుంటాం. ఓకే సార్, థ్యాంక్ యూ. అందరూ చెప్పారు చెడవండి, పాతాళం కూడా చెప్తే చెప్పులు ఇడవండి, చెప్పులు ఇడవండి అందరూ. ಸೊ ಬೆಳಗ್ಗೆ 10 o'clockಗೆ ನಾವು ಇಲ್ಲಿಂದ ಬಿಟ್ಟಿದ್ದು ಬೋಟಲ್ಲಿ. ಆ್ಯಂಡ್ ಇವಾಗ 2 ಗಂಟೆ. ಆ್ಯಂಡ್ ಹೋಗ್ಬೇಕಾದ್ರೆ ರೋಪೇ ರಿಪೇರಿ ಇತ್ತು ಅಂತ ಬೈಕಲ್ಲಿ ಬಂದ್ವಿ. ಇವಾಗ ರೋಪೇ ರಿಪೇರಿ ಆಗಿದೆ ಅಂತ ಹೇಳಿದ್ರು. ಸೊ ರೋಪೇಲಿ ಹೋಗಬೇಕು. ಆ್ಯಂಡ್ ನೋಡೋಣ ರೋಪೇಲಿ ವಿ ಹೇಗಿರುತ್ತೆ ಅಂತ. ನಮ್ಮ ವಂದೇ ಭಾರತ್ ಟ್ರೈನ್ ಹೇಗಿದೆ ಆ ಥರ ಇದೆ ಇದು ಬೋಟು. ಸಖತ್ತಾಗಿದೆ ಇದು ಬೋಟ್ ಒಂಥರ ನೋಡೋಕ್ಕೆ. ಸೊ ರೋಪೇ ಹತ್ರ ಬಂದ್ವಿ, ವೆಯ್ಟ್ ಮಾಡ್ತಾಯಿದ್ದೀವಿ ಮೇಲ್ಗಡೆ ಹೋಗಲಿಕ್ಕೆ. ಕಾರ್ ಹೋಗ್ತಾ ಇದೆ. ಎದುರುಗಡೆ ಕಾಣಿಸ್ತಾ ಇರೋದು ಡ್ಯಾಮು, ಶ್ರೀಶೈಲಂ ಡ್ಯಾಮ್. ಅದು ಬಂದಿದ್ದ ಬೋಟ್ ಅಲ್ಲೇ ಇದೆ. ಒಂದು ಬೋಟ್ಗೆ ಅರೌಂಡ್ 50 ಮೆಂಬರ್ಸ್ ಕೆಪಾಸಿಟಿ ಇರುತ್ತೆ. ನಾವು ಬಂದಿದ್ದ ಬೋಟ್ಗೆ 50 ಮೆಂಬರ್ಸ್ ಕೆಪಾಸಿಟಿ ಇತ್ತು. ಸೊ 50 ಮೆಂಬರ್ಸ್ ಆಗಿದ ತಕ್ಷಣ ಕಳಿಸಿದ್ರು ಅಕ್ಕ ಮಹಾದೇವಿ ಗುಹೆಗೆ. ಸಖತ್ತಾಗಿದೆ ಅದು ಪ್ಲೇಸ್ ಮಾತ್ರ, ಮಿಸ್ ಮಾಡಬೇಡಿ ನೋಡಿ. ಆ್ಯಂಡ್
ಕಾರ್ ಬಂತು, ಕೇಬಲ್ ಕಾರು. ಇನ್ನೊಂದು ಸ್ವಲ್ಪ ಹೊತ್ತರಲ್ಲಿ ನಾವು ರೋಪಲ್ಲಿ ಹೋಗ್ತೀವಿ ಮೇಲ್ಗಡೆ. ವ್ಯೂನ ನೀವು ಎಂಜಾಯ್ ಮಾಡ್ಬೋದು. ಸ್ಟಾರ್ಟ್ ಆಯಿತು, ರೋಪೇ ಸ್ಟಾರ್ಟ್ ಆಯಿತು. ಕೇಬಲ್ ಕಾರು, ಕೃಷ್ಣಾ ನದಿ ವ್ಯೂ ನೋಡ್ಕೊಳ್ಳಿ. వానికి పైన హైట్ పైన అంటే అయ్యలేదు, దిగో చూడదు. ಇದು ನಾವು ಬಂದಿದ್ದು ರೋಡು ನೋಡ್ಬೋದು ನೀವು. ಇದು ರೋಡು ಬೈಕಲ್ಲಿ ನಾವು ಬಂದಿದ್ದು ರೋಡದು ಈ ಕಡೆ. ಸೊ ಬೆಳಿಗ್ಗೆ ರೋಪ್ ಸ್ಟಾಪ್ ಆಗಿದೆ, ರಿಪೇರಿ ಆಗಿದೆ ಅಂತಂದ್ರು. ಈಗ ಬಂದ್ವಪ್ಪ. ಇದು ವ್ಯೂ ಮೇಲಿಂದ. ಇನ್ನೂ ಬಂದಿಲ್ಲ ನಾವು. ಈ ಕಡೆ ತನಕ ಬೇರೆ ಏಕೆ ತಲುಪಿಸ್ತೀನಿ ತಿಳಿಸುತ್ತೇನೆ. ಸೊ ನೀವು ಏನಾದರೂ ರೋಪೇಯಿಂದ ಸ್ಟಾರ್ಟಿಂಗ್ ಮಾಡಿದ್ರೆ ಇಲ್ಲಿ ಬರುತ್ತೆ. ವೇ ಟು ಎಕ್ಸಿಟು. ಇದು ವ್ಯೂ ಇಲ್ಲಿ. ಅಮ್ಮನ ಪಟ್ಟು ಸೊ ನಾವು ಬಂದಿದ್ದು ಕೇಬಲ್ ಕಾರ್ಸ್ ಹೋಗ್ತಾ ಇದೆ. ಆ್ಯಂಡ್ ಈ ವಿಡಿಯೋ ನಿಮಗೆ ಇಷ್ಟ ಆಗಿದ್ರೆ ಲೈಕ್ ಮಾಡಿ, ಶೇರ್ ಮಾಡಿ ಮತ್ತು ಸಬ್ಸ್ಕ್ರೈಬ್ ಮಾಡಿ. ಮತ್ತೆ ಸಿಗೋಣ ಇನ್ನೊಂದು ವಿಡಿಯೋದಲ್ಲಿ. ಅಲ್ಲಿವರೆಗೂ ಬಾಯ್.